ఆఖరి అవసరం. ఈ కథను రచించిన వారు సోమంచి శ్రీదేవి గారు. ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో డిసెంబర్ 2005లో ప్రచురితమైంది. అమ్మా, నాకు నాన్న లేరా? ఆటలకని వెళ్ళిన పూజిత గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చి సోఫాలో ముడుచుకుని పడుకుంది. పిల్లల ఆటల్లో ఏదో జరిగిందని అర్థమైంది మధురకి. పూజని ఒళ్ళోకి తీసుకుని బుజ్జగిస్తూ అడిగింది. పూజ, ఏమైందమ్మా? ఏం జరిగింది అసలు? నాకు నాన్న లేరా? ఆ పిల్ల ఇప్పటిదాకా ఎప్పుడూ తండ్రి గురించి అడగలేదు. తండ్రి దగ్గర లేకపోవడం అనేది ఒక లోటు అనిపించకుండా ఉండేలా పెంచింది తను. అమ్మ చెప్పిందే వేదమని నమ్మిన పిల్ల దాన్ని అధిగమించి ఆలోచిస్తోందంటే పసితనపు అమాయకత్వాన్ని వీడి బయట ప్రపంచంలోకి పరుగుపెడుతోందన్నమాట. కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. తల్లి కన్నీళ్లు చూసి పూజిత భయపడింది. సారీ అమ్మా, ఇంకెప్పుడూ అడగను, ప్రామిస్. తల్లి మెడని కౌగిలించుకుని ఆమె గుండెల్లో తలదాచుకుంది. దెబ్బలాడుకుని విడిపోయిన ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య అలా విడిపోలేని శరీరపు ఏకత్వంతోటి, వ్యక్తిత్వపు భిన్నత్వంతోటి సతమతమయ్యే పిల్లలుంటారు. పెద్దవాళ్ల అహంభావాల ఒరిపిడికి నలిగిపోతుంటారు. ఇవన్నీ తెలిసి ఏమీ చెయ్యలేని నిస్సహాయత మధురది. పూజిత అంత హఠాత్తుగా తండ్రి గురించి అడగడమే పెద్ద షాక్. అలాంటిది ఆ పిలుపు అందుకున్నట్టు ఆనంద్ రావడం ఇంకా పెద్ద షాక్. చిట్ ఫండ్ కంపెనీ నుంచి అప్పుడే వచ్చింది మధుర. మొదటి వారం కావడంతో కలెక్షన్లు బాగా ఉన్నాయి. అకౌంట్ టాలీ కావడం కాస్త కష్టమైంది. ఇంటికొచ్చి టీవీ ముందు కూర్చున్నాక కూడా ఆ లెక్కలు కళ్ళ ముందు నుంచి చెదరలేదు. పూజిత తల్లిని విసిగించకుండా పాలు తాగేసి ఆడుకోవడానికి వెళ్ళింది. అప్పుడొచ్చాడు ఆనంద్. వాకిట్లో చప్పుడైతే ఎవరో అని తల తిప్పి చూసి స్థాణువైంది మధుర. ఆ తర్వాత ఒక్క క్షణం కూడా అతన్ని ఎదుర్కోలేనట్టు లేచి వంటింట్లోకి వెళ్ళి కూర్చుంది. ఆమె నుంచి ఎలాంటి ఆహ్వానం లేకపోయినా లోపలికొచ్చి కూర్చున్నాడతను. ఇన్నేళ్ల తర్వాత ఎందుకొచ్చినట్టు? మధుర ఆలోచనలు పరిపరి విధాల పోతున్నాయి. ఆనంద్ పరిస్థితి అందుకు భిన్నంగా ఏం లేదు. ఏం మాట్లాడాలి? ఎలా అడగాలి? తనెందుకొచ్చాడో ఎలా చెప్పాలి? ఇద్దరూ అలాగే కూర్చున్నారు చాలాసేపు. టీవీ దాని మనానాది మోగుతోంది. ఆటలకెళ్లిన పూజిత బంతి కోసం మళ్లీ వచ్చింది. వాకిట్లో ఉన్న చెప్పుల్ని చూసింది. ఎవరొచ్చారా అనుకుంటూ కుతూహలంగా తొంగి చూసి ఒక్కడే కూర్చుని ఉన్న ఆనంద్ కనిపించగానే బెరుగ్గా అడుగులో అడుగు వేసుకుంటూ తల్లి దగ్గరికి జారుకుంది. తల్లి ముఖంలో ఎప్పుడూ చూడని భావాలు. ఎవరు? గుసగుసగా అడిగింది. డాడీ, లోగొంతుతో చెప్పింది మధుర. పూజిత తండ్రిని చూడ్డం అదే మొదటిసారి. తల్లిని అపనమ్మకంగా చూసి హాల్లోకి వెళ్ళింది. ఆనంద్ కూడా పూజితని ఆశ్చర్యంగా చూశాడు. తామిద్దరూ విడిపోయినప్పటికీ పూజిత 6 నెలల పిల్ల. ఎంత పెద్దదైంది విస్మయంగా అనుకున్నాడు. దగ్గరకు రమ్మని పిలిచాడు. ఆ పిల్ల వెళ్ళలేదు. చురచుర చూసింది. మీరు మా డాడీయా? సూటిగా అడిగింది. కూర్చున్న చోటే అస్థిమితంగా కదిలాడు ఆనంద్. ఇన్నేళ్ల తర్వాత సంబంధాల్ని పునరుద్ధరించుకోవాలని వచ్చినందుకు భార్యకి జవాబు చెప్పుకోవాలనుకున్నాడు. అలాగే ప్రిపేర్ అయి వచ్చాడు. కానీ ఆమె ఒక్క మాటైనా మాట్లాడలేదు. బదులుగా ఈ పిల్ల నిలదీస్తోంది. నవ్వొచ్చింది. నవ్వుతూనే తలూపాడు పూజిత ప్రశ్నకి జవాబిస్తున్నట్టు. నన్ను మీరెప్పుడైనా చూసారా? మా స్కూల్ డే ఫంక్షన్కి వచ్చి పేరెంట్స్ గ్యాలరీలో కూర్చున్నారా? నాకు నాన్న లేడని ఎప్పుడూ ఏడిపిస్తుండే కేథరీను దానికి బుద్ధి చెప్పారా? ఆనంద్ నిస్సహాయంగా తలదించుకున్నాడు. అతని మొహంలోని చిరునవ్వు హరించుకుపోయింది. పూజిత అడిగినవేవీ తను చెయ్యలేదు. పూజ, ఐఆమ్ సారీ. ఇక ముందెప్పుడూ నిన్నొదిలిపెట్టి ఉండను. నీతోటే ఉంటాను. మన ఇంటికి వెళ్ళిపోదాం. అమ్మకి చెప్పు, నెమ్మదిగా అన్నాడు. లోపల మధుర ఉక్కిరి బిక్కిరి అయింది. ఆనంద్ సారీ చెప్పడమా? తాను చెయ్యని తప్పులకు కూడా అతని తల్లికి క్షమాపణ చెప్పించేవాడు. అలాంటి వ్యక్తి తప్పు ఒప్పుకుని పశ్చాత్తాపాన్ని వ్యక్తపరచడమా? నేను రాను. ఇదే మా ఇల్లు. మమ్మీ కూడా రాదు ఖచ్చితంగా అనేసింది పూజిత. ఆమె అంతరంగం లోపల అతని పట్ల ప్రకృతిపరమైన ప్రకంపనలు, ఆకర్షణ ఉన్నాయేమో గాని వాటిని గుర్తించే వయసు ఇంకా రాలేదు. అందుకని అతని ఇంటికి వెళ్లడం అంటే అయిష్టంగా అనిపించింది. సమస్యను నిమిషంలో పరిష్కారం చేసేసి మరో మాటకి అవకాశం ఇవ్వకుండా
బంతి వెతుక్కుని మళ్ళీ వెళ్ళిపోయింది పూజిత. ఆనంద్ ముఖం పాలిపోయింది. అప్పుడొచ్చింది మధుర అతని సమక్షంలోకి. పూజిత మాటలు, పాలిపోయిన ఆనంద్ ముఖం ఆమె అహాన్ని చాలా సంతృప్తిపరిచాయి. కానీ అంతలోనే ఆమె విచక్షణ మేలుకుంది. జీవితం అంటే అహాన్ని సంతృప్తిపరుచుకోవటం ఒకటే కాదు కదా. పూజ చాలా సరిగ్గా చెప్పింది మధు. అది అడుగులేస్తున్నప్పుడు నా గుండెల్ని పరవలేదు. స్కూలుకి వెళ్తున్నప్పుడు చిటికెన వేలు అందివ్వలేదు. నేను నీకు చేసిన అన్యాయం దాని మీద ప్రతిబింబించింది. కానీ ఒక్క విషయం, నేను చాలా మారిపోయాను. భార్య పిల్లల కన్నా తల్లిదండ్రులు ఎక్కువ అనే భ్రమలోంచి బయటపడ్డాను. ఎవరి స్థానాలు వారివేనని గ్రహించాను. నువ్వు వెళ్ళిపోయాక నాలో ఏర్పడిన శూన్యం అంతకంతకీ విస్తరించి నన్ను నిలువున ఆవరించింది. దయచేసి నన్ను అర్థం చేసుకో. మళ్ళీ మనం కలిసి ఉండడాన్ని ఇగో ఫ్యాక్టర్గా మార్చకు. పూజ చాలా అగ్రెసివ్గా ఉంది, దానికి నచ్చచెప్పు అభ్యర్థించాడతను. మధుర మాట్లాడలేదు. అతను చెప్తున్నది నిజమే కావచ్చు. మనిషిలో చాలా మార్పు వచ్చినట్టే ఉంది. అతని మీద కొద్ది ప్రేమ కలిగింది. అది జాలితో కూడుకున్నది. మరి తను ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుని అవన్నీ కరిగిపోతుంటే నిలుపుకోవాలని ఆరాటపడి ఆఖరికి ఏమీ చెయ్యలేని నిస్సహాయతతో విరాగిలా బతుకుతున్న తను ఈ విధమైన జీవితానికి అలవాటు పడ్డాక మళ్ళీ కుటుంబ జీవితంలోకి అడుగు పెట్టగలదా? ఎక్కడో అయిష్టత, ఇంకెక్కడో భయం అన్నీ లోపల దాచుకుంది. టీ తాగి వెళ్దురుగాని కూర్చోండి అంది. అతను లేవడం చూసి క్లుప్తంగా. దానికే ఎంతో సంతోషపడిపోయాడు ఆనంద్. బిగుసుకున్న ముడి కొద్దిగా వదిలైనట్టు అనిపించింది. మధుర టీ కప్పులతో తిరిగి వచ్చేసరికి అతను సోఫాలో కన్వీనియంట్గా సెటిల్ అయ్యాడు. అతని ఎదురుగా కుర్చీలో కూర్చుంది మధుర. ఆమె దూరాన్ని చూపెట్టటాన్ని, తన పట్ల ఎలాంటి ఆత్రుతని ప్రకటించకపోవడాన్ని అతను గమనించకపోలేదు. ఒక మొక్కని పీకి పారేయడం క్షణాల్లో చేయగలిగే పని. అదే మొక్కని నాటి పెంచడం అంత తేలిక కాదు. తామిద్దరి మధ్య అనుబంధం కూడా అంతే. తుంచేసిన దాన్ని తిరిగి బతికించాలి. అది ఒక్కసారిగా జరగదు, టైం పడుతుంది. సుదీర్ఘంగా నిశ్వసించాడు. ఇద్దరి మధ్యని ఎన్నో కబుర్లు దొర్లాయి. అతని తల్లిదండ్రుల గురించి, చెల్లెలు తమ్ముడు గురించి అడిగి తెలుసుకుంది. ఇన్నేళ్లలో మీకు గాని మీ ఇంట్లో వాళ్ళకి గాని నేను పాప ఒక్కసారైనా గుర్తు రాలేదా? శుభకార్యాల్లో మీరు ఒంటరిగా తిరుగుతున్నప్పుడేనా అడిగింది. అతను తలదించుకున్నాడు. మధుర గుర్తొచ్చేది, కానీ ఆర్తితో కాదు, కాపురాన్ని వదులుకొని వెళ్ళిపోయిన అమ్మాయిగా. అమ్మా నాన్నలతో కలిసి బాధ్యతలు పంచుకుంటున్నప్పుడు వాళ్ళంతా నా వాళ్ళేననిపించేది. ఎక్కడి వాళ్ళక్కడికి వెళ్ళిపోయాక తిరిగి చూసుకుంటే నాకంటూ ఎవరూ లేరనిపించింది. చాలా చిత్రంగా అమ్మా నాన్న కూడా పరాయిగానే అనిపించారు. అప్పుడు అర్థమైంది మధు వ్యక్తిగత జీవితానికి కుటుంబ జీవితానికి గల తేడా. మరో పెళ్లి చేసుకోమంది అమ్మ. మధుర ముఖం ఎర్రబడింది. చేసుకోవలసింది అంది పదునుగా. మా అమ్మ అలా అనడంతోనే ఎక్కడ పొరపాటు జరిగిందో అర్థమైంది. నాకు వండి పెట్టి నా అవసరాలు తను చూడగలిగినంత కాలం, నేను కొన్ని బాధ్యతల్ని అందుకోవలసి ఉన్నంతకాలం నువ్వు నన్నెక్కడ వాళ్ళ నుంచి వేరు చేస్తావోనని భయపడింది. నీ పట్ల వైరాన్ని పెంచుకుంది. అక్కడ నువ్వనే కాదు, ఇంకెవరు నీ స్థానంలో ఉన్నా అంతే. ఆవిడ వయసైపోయింది, విశ్రాంతి తీసుకోవాలనుకుంటోంది. కానీ నా అవసరాలు చూడాల్సిన బాధ్యత ఇంకా మిగిలుంది. ఇప్పుడు నాకో భార్య ఉంటే బావుంటుందనిపించింది. అది నువ్వే కానక్కర్లేదు, ఎవరో ఒకరు. నాకు మాత్రం నువ్వే కావాలి. జరిగింది మర్చిపో. నేను చాలా సిగ్గుపడుతున్నాను నిన్ను సరిగ్గా చూసుకోలేకపోయినందుకు. మీ అమ్మగారిని ద్వేషించమని గాని వేరు కాపురం పెడదామని గాని నేనెప్పుడూ మిమ్మల్ని అడగలేదు. నా తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, పుట్టి పెరిగిన పరిసరాలని, నా వనకున్న అన్నిటినీ వదులుకుని వచ్చిన నాకు పిసరంతైనా ఆదరణ దొరకలేదు. నా అవసరాలకి ఖర్చులకి సరిపడా కట్నం తెచ్చుకున్నాను. అయినా కూడా నన్ను అన్వాంటెడ్ గెస్ట్గా చూసేవారు మీ ఇంట్లో. నా ఆత్మగౌరవాన్ని ఎవరూ ఎప్పుడూ గుర్తించలేదు. ఆఖరికి మీరు కూడా. నేనెంతగా చెప్పాలని ప్రయత్నించినా మీరు వినిపించుకునేవారు కాదు. అసలు ఏ ఇద్దరు వ్యక్తుల మధ్యనైనా సర్వెంట్ మాస్టర్ రిలేషన్షిప్ ఎందుకుండాలి? ఆనంద్ తలంచుకున్నాడు. తల్లి మాటలు విని తను మధుర్ని ఎంతగా హర్ట్ చేసింది గుర్తొచ్చింది. పూజ అగ్రెసివ్నెస్ గుర్తొచ్చింది. గుండెల్లో ఎక్కడో వాడిగా గుచ్చుకున్నట్లయింది. లేచి నిలబడ్డాడు. మధుర నిర్వేదంగా నవ్వుకుంది.
ప్రాణం పోయే ముందు అది శరీరాన్ని వదలలేక కొట్టుకుంటుంది. శరీరాన్ని వదిలేశాక కూడా కొంతకాలం మమకారాన్ని వదలలేదని చెప్తారు వేదాంతులు. అతని ఇంట్లోంచి వచ్చే ముందు, వచ్చేసిన తర్వాత కొంతకాలము తనకలాగే ఉండేది. ఆ తర్వాత పునర్జన్మ ఎత్తినట్టయింది. మళ్ళీ అతని గురించి, వైవాహిక జీవితాన్ని కొనసాగించడాన్ని గురించి ఆలోచించడం అంటే వదిలిపెట్టేసిన శరీరంలోకి తిరిగి ప్రాణాన్ని పంపడమే. పూజకి నచ్చచెప్పి చూస్తాను అంది అతను గుమ్మం దాటుతుంటే. అతను వెళ్ళిపోయాడు. రాత్రి పూజని అడిగింది మధుర. డాడీ మన్ని రమ్మంటున్నారు, వెళ్దామా అని. ఎందుకు అడిగింది పూజ. పోనీ డాడీనే ఇక్కడికి రమ్మందామా? అదే ఎందుకని. కూతురు ఎదురు ప్రశ్నలతో నిరుత్తర్రాలయింది. వదిలేయడానికి, వదిలేయబడడానికి గల తేడాని సమాజం ఇప్పుడిప్పుడే గుర్తిస్తోంది. సంపాదించి పెట్టి రక్షణనివ్వగలిగే తల్లి ఉన్నప్పుడు తండ్రి అవసరమేమిటో పూజలాంటి పిల్లలకి తెలిసే అవకాశం లేదు. దానికి జవాబు ఆనందే చెప్పాలి. తన దగ్గర లేదు. పూజ నిద్రపోయాక అతనికి ఫోన్ చేసి అదే విషయం చెప్పింది. రాత్రి అంతా మధురకి కలత నిద్రే అయింది. కళ్ల ముందు ఎన్నో జ్ఞాపకాలు, సమాధుల్లోంచి నిద్రలేచిన ప్రేతాల్లా. పెళ్లి తనలో మధుర స్మృతుల్లో ఒక్కటైనా మిగల్చకపోవడం, ఆనంద్ పునరాగమనం ఎలాంటి అనుభూతుల్ని రేపకపోవడం, స్త్రీగా ఈ దేశంలో పుట్టి ఆమె చేసుకున్న పాపం. కళ్లల్లో నీళ్లు నిలిచాయి. 4 సార్లు పెళ్లి చూపుల్లో కూర్చుని 5వ సారి నెగ్గింది మధుర ఆ పరీక్షలో. తండ్రి ఘనంగా పెళ్లి చేశాడు. పెళ్లి ఏముంది ఇందులో, స్త్రీ పురుషుల సంబంధమేగా అనుకోవడం ఉంది. ఏమీ లేకపోతే పెళ్లి కోసం ఎందుకింత ఆరాటం అని ప్రశ్నించుకోవడం కూడా ఉంది. పెళ్లి పేరిట దోచుకోవడం ఉంది. దివాలా తీయడమూ ఉంది. కాల్చుకు తినడం జరిగింది. కాల్చి చంపడం కూడా జరిగింది. ఇంత రసబీభత్సంగా ఉండే పెళ్లిలో మధురకి ఎలాంటి రసానుభూతి దొరకలేదు. కారణాలు వెతకడానికి ఏమీ ఉండవు. ఒకటిగా కలిసిపోయి ఉండాల్సిన భార్యాభర్తల మధ్య ఇంకొందరు జోక్యం ఉండేసరికి ఒక వేర్పాటు గీత గీయబడుతుంది. భార్యాభర్త సరిపడకపోతే సర్దుకుంటూనేనా ఏదో ఒకలా చివరిదాకా కలిసి ఉంటారు. అత్తా కోడళ్ళకి సరిపడకపోతే మాత్రం ఆ కాపురం డౌటే. మధురని అత్తవారింట్లో చాలా చులకనగా చూసేవారు. ఇంటి పనంతా చేసేది. ఆమె చేసిన ఏ ఒక్క పని ఎవరికీ నచ్చేది కాదు. ప్రతి చిన్నదానికి అత్తగారు ఆక్షేపించేది. ఎంతోమంది చదువుకున్న అమ్మాయిల్లాగే ఆమెలోనూ సంఘర్షణ మొదలైంది. పుట్టింట్లో అపురూపంగా పెరిగింది తను. చదువు, స్నేహితులు, ఇంటి పనిలో తల్లితో భాగం పంచుకోవడం, పెళ్లి గురించి, భర్త గురించి అందమైన ఆలోచనలుండేవి. అందుకు భిన్నమైన వాతావరణం అత్తవారింట్లో ఎదురైంది. అత్తింట్లోకి ప్రేమపూరితమైన ఆహ్వానం లేదు. తన రాకని, ఉనికిని అయిష్టంగా, తప్పనిసరిగా ఒప్పుకున్నట్టుండేది. అందరికీ వంట చెయ్యడం, 2 పూటలా స్నానం చేసి అందరూ విడిచిన బట్టల్ని ఉతకడం, ఇంకా మిగిలిన పనులు. ఆ పైన అత్తగారి కస్సులు బుస్సులు పడ్డం. ఇవేనా కోడలిగా, ఆనంద్ భార్యగా తన బాధ్యతలు? 2.5 లక్షల కట్నం ఇచ్చాడు తండ్రి తనకి. అందులో 50,000 విలువ చేసే బంగారం పెట్టారు. 20,000 పట్టుచీరలకిచ్చారు. మిగిలిన డబ్బంతా అత్తవారే తీసుకున్నారు. వాడుకున్నారేమో. తనది అంత డబ్బు వాళ్ళ దగ్గర ఉన్నాక కూడా తను వాళ్ళకి బరువు అనిపించడం ఏమిటో అర్థమవక ఇంకొంత అసంతృప్తి. ఈ రెండిటికన్నా ముఖ్యమైంది ఆనంద్కి ఆమెకి మధ్య పెద్దగా అనుబంధం ఏర్పడకపోవడం. ఆ దిశగా అతను ఎలాంటి ప్రయత్నం చెయ్యకపోవడం. అతనితో ఏదో చెప్పబోయేది. అతను వినిపించుకోకుండా మా ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవించడం, వాళ్ళెలా చెప్తే అలా వినడం అలవాటు. ఈ 2 నువ్వు నేర్చుకుంటే మంచిది అనేశాడు. మీ అమ్మ మిమ్మల్ని అందర్నీ చూస్తున్నట్టే నన్ను చూస్తోందా? గాయపడి అడిగింది మధుర. ఆమె అలా అడుగుతుందని అతను ఊహించలేదు. అతని వరకు అతనికి పెళ్లి ఒక బాధ్యత. తను పెళ్లి చేసుకోవడం ద్వారా తండ్రికి ఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగింది. అలాగే ఇంటి పనుల్లో తల్లికి ఆసరా దొరికింది. తన భౌతిక అవసరాలు కూడా తీరుతున్నాయి. అంతకు మించి మధుర పట్ల అతనికి ఏ ఫీలింగ్సూ లేవు. ఆమె మాటలకు కోపం వచ్చింది. ఆమెతో మాట్లాడడం మానేశాడు. తల్లికి ఆమె చేత సారీ చెప్పించి గాని మళ్ళీ మాట్లాడలేదు. అప్పటినుంచి మధురకి భర్త పట్ల చిన్నగా అసహ్యం మొదలైంది. ఈ పరిస్థితుల్లో మధుర ప్రెగ్నెంట్ అయింది. 5గురిని కని తన తొలి కాన్పు మధురానుభూతుల్ని కాలవాహింలో రాల్చేసిన ఆనంద్ తల్లికి అదేమంత గొప్ప విషయంలా అనిపించలేదు. మధురకి అదే పని, అదే దిగులు. పైనుండి తిండి సహించకపోవడం,
విరక్తిలాంటిది ఏర్పడిపోయింది. 5వ నెలలోనూ 7వ నెలలోనూ ఆమెను తమ దగ్గరికి తీసుకువెళ్లాలని మధుర తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలు సాగలేదు. 9వ నెలలో గాని ఆనంద్ వాళ్లు పంపలేదు. అప్పటికి పెళ్లి పేరిట ఒక అనవసరమైన బాధ్యతను తలకెత్తుకున్నానన్న భావన మధురలో బాగా బలపడిపోయింది. తల్లితో ఇవన్నీ చెప్పి బాధపడింది. ఆవిడ నిట్టూర్చి, కొత్త కోళ్ళకి ఇవన్నీ తప్పవు మధు, మేమంతా అనుభవించిన వాళ్లమే కదా. పెళ్లైన కొత్తలో కూర మాడిపోయిందని మీ మామ గరిటె కాల్చి వాత పెట్టింది అంది గుర్తు చేసుకుంటూ. మధురకి దిగ్భ్రాంతి కలిగింది. మరి నాన్నేమీ అనలేదా అడిగింది. ఇలాంటి విషయాలు మగవాళ్ల దాకా వెళ్లేవి కాదు. ఎందుకని ఆవిడ్లో అంత అసహనం? కారణాలు 2. మొదటిది వ్యక్తిత్వం అణచివేయబడ్డం, రెండోది అభద్రతాభావం. స్త్రీ అంటే వంటింటికే అంకితమై ఉండాలన్న భావం బాగా ఉండేది ఆ రోజుల్లో. మీ తాతకి మరీను. ఆవిడేదైనా చెప్పబోతే నీకేం తెలీదు, నోరు మూసుకుని పడుండు అని బాహటంగా తిట్టేవారు. ఇకపోతే కోడలొచ్చి కొడుకుని కొంగు కట్టేసుకుని ఇంటి పెత్తనం చేతిలోకి తీసుకుని తన్నా వంటింటికి కూడా కాకుండా చేస్తుందనే భయం. ఈ విషయంలో తరాలు మారినా ధోరణులు మారలేదు. అలాటప్పుడు ఎవరి దారిని వాళ్ళు వేరే ఉండొచ్చు కదమ్మా. కూతురి అంతర్గత భావం అర్థమైందావిడికి. వేరు కాపరానికి అతను ఒప్పుకుంటాడా అడిగింది. మధుర జవాబివ్వలేదు. తొందర పడకమ్మా, తప్పు నీలో కూడా ఉందేమో ఆలోచించు. అతనితో పాటు అతని వాళ్ళని నీ వాళ్ళు అనుకోవాలి మరి అందావిడ నచ్చ చెబుతున్నట్టు. అంతకన్నా ఏం చెప్పగలదు? ఏదైనా ఆనందిని బట్టి ఉంటుంది. మధురకి పాప పుట్టింది. ఆడపిల్ల పుట్టిందని అలిగి ఆనంద్ వైపు నుంచి చూడడానికి ఎవరూ రాలేదు. ఆఖరికి ఆనంద్ కూడా. పాప పేరు మీద 25,000. అది ఆనంద్ మైనర్ గార్డియన్గా వేస్తే వస్తామని చెప్పారు. బారసాలకి పిలవడానికి వెళ్లిన మధుర తల్లిదండ్రులతో. ఇదెక్కడి గొడవ? ఆడో మగో దేవుడెవర్నిస్తే వాళ్ళు. ఎవరైనా స్వంత పిల్లలు. పుట్టిన పాపాయిని చూడ్డానికి ఇప్పటిదాకా ఎవరూ రాలేదు. పైగా ఇదొకట, ఒట్టి డబ్బు మనుషుల్లా ఉన్నారే అంది మధుర తల్లి. మళ్లీ గట్టిగా అనడానికి భయం. అసలే వాళ్లంటే అయిష్టంగా ఉన్న మధుర ఆ అయిష్టాన్ని ఇంకా పెంచుకుంటుందేమోనని వాళ్ళడిగినట్టే డబ్బు పాప్పేర వేసి బారసాల ఏర్పాట్లు చేశాడు మధుర తండ్రి. ఎవరికీ సంతోషంగా లేదు. బలవంతంగా తిరుగుతున్నారంతే. పెళ్లి చేసుకోవడానికి కట్నం తీసుకుని, కాపురం చేయడానికి కానుకలు తీసుకుని, కడుపు చేసి పురిటి ఖర్చులు మామగారి మీదకి నెట్టి 25,000 తీసుకుని గాని పాపాయికి పేరు పెట్టడానికి రాని ఆనంద్ని బారసాల పీటల మీద తన పక్కన కూర్చున్నప్పుడు తృణీకారంతో చూసింది మధుర. జాగ్రత్త మధు, వాళ్ళు మూర్ఖులని నువ్వు మూర్ఖంగా ప్రవర్తించకు. ఎవరేమనుకున్నా వేళకి భోజనం మానకు. కొంత ఓర్చుకుంటే పరిస్థితులు అవే దారిలో పడతాయి. స్త్రీ పురుషుల మధ్య ప్రేమలు ఇష్టాలు అనేవి కథల్లోనూ సినిమాల్లోనూ మాత్రమే కనిపించేవి. నిజ జీవితంలోని ఆకాంక్షలు కోరికలే వాటిల్లో ప్రతిబింబిస్తాయి. ఆ ఇంట్లో నిలదొక్కునే ప్రయత్నం చెయ్యి. పాప మీ మధ్యన ఉంటుంది కాబట్టి అతను కూడా మారొచ్చు 3వ నెలలో మధుర్ని పంపిస్తూ చెప్పింది తల్లి. మధుర తన సాయశక్తులా ప్రయత్నించి ఓడిపోయింది. సంస్కారికి సంస్కారంతోటి, కుసంస్కారికి కుసంస్కారంతోటి జవాబివ్వాలి. అందరు ఆడపిల్లల్లా నోరు చేసుకుని దెబ్బలాడినా అడుగడుక్కి తను తెచ్చిన కట్న కానుకల్ని గుర్తు చేస్తూ అత్తవారిని కించపరచడమో, చీప్ ట్రిక్స్తో ఆనందిని వశపరుచుకుని చూపుడు వేలి చుట్టూ తిప్పుకోవడమో చేసి ఉంటే ఆమె అత్తింట్లో నిలదొక్కుని ఉండేది. అప్పటికి పూజితకి 6 నెలలు. పాపాయ అదనభారం కాగా అత్తింట్లో చాకిరీకి దానికన్నా ఎక్కువగా నిరాదరణకి నలిగిపోయి అలిసి పుట్టెడు అనారోగ్యంతో పుట్టిల్లు చేరింది మధుర. ఇదెక్కడి రాక్షసత్వమే? కక్ష కట్టినట్టు చంటిపిల్ల తల్లిచేత అంత పని చేయించడమేమిటి? పని మనిషిని పెట్టుకునే తాహత కూడా లేదా వాళ్ళకి? అంత గతి లేక ఉన్నారా అని విలవిల్లాడింది తల్లి. అది నా ఇల్లు కాదు, అతంది. అక్కడ నాకు స్థానం లేదు. మీకు నేను గుండెల కుంపటిని, మొయ్యలేని భారాన్ని కాబట్టి ఇంత డబ్బిచ్చి వదులుచుకున్నారు పెళ్లి పేరుతో. వాళ్ళింట్లో అడ్డమైన చాకిరీ చేస్తే దయతలిచి ఇంత ముద్ద పడేస్తారు అంతే. అతని తల్లి అభిప్రాయం అది. అతను జడుడు, తప్పుల విచక్షణ తెలియని జడ పదార్థం. తల్లి ఎంత చెప్తే అంత అంది మధుర విరక్తిగా. ఇంట్లోని అందరూ నిశ్చేష్టులైపోయారు. అప్పటికా విషయం వదిలేసినా అదొక బర్నింగ్ ప్రాబ్లంగానే ఉండిపోయింది. మధు, పెళ్ళయ్యాక ఆడపిల్ల భర్త దగ్గర ఉండడం ఉచితం. నువ్వు ఒక్కదానివే అయితే అది వేరే విషయం.
ఇప్పుడు పాప కూడా ఉంది, పెద్దవాళ్ళం, వెళ్ళి మాట్లాడతాం అన్నాడు మధుర తండ్రి ఆమెకి స్వస్థత చేకూరాక. భయపడి పారిపోతే ఈ ప్రపంచంలో ఏదీ సాధ్యపడదు. బావతో నేను మాట్లాడతాను, ఇది పద్ధతి కాదని చెప్తాను అన్నాడు మధుర అన్న. అతనికి చెల్లెలి పెళ్లి మిస్ వెంచర్లా, రాంగ్ ఇన్వెస్ట్మెంట్లా అనిపిస్తోంది. మధుర గుండెకి పదునైన గాయమైంది. ఆడపిల్లకి పుట్టిల్లు అత్తిల్లు తప్ప స్వంతిల్లంటూ ఉండకపోవడమే అన్ని సమస్యలకి మూలం. పుట్టింట్లో ఆదరణ తప్ప హక్కులుండవు, అత్తింట్లో హక్కులే తప్ప ఆదరణ ఉండదు. ఈ రెండూ కాని చోటే ఆ రెండిటి సమన్వయం సాధ్యపడుతుంది. ఆ చోటికి ఆనంద్ రాడు. తండ్రితో గాని అన్నతో గాని వాదించలేదామె. వెంటనే ఒక స్నేహితురాలి గదిలోకి షిఫ్ట్ అయిపోయింది. తర్వాత ఒక చిట్ ఫండ్ కంపెనీలో అకౌంటెంట్ పోస్టు సంపాదించుకుని విడిగా ఉండడం మొదలుపెట్టింది. మధుర తల్లికి బాధేసింది. పైసా పైసా కూడబెట్టి లక్షలు చేసి వాళ్ల ముఖాన పోసాం పిల్ల సుఖపడుతుందని. అందులోంచి అది తిన్నది అనుభవించింది లేదు. బంగారం చీరలు కూడా వాళ్ల దగ్గరే ఉన్నాయి. అక్కడ ఇమడలేక అది తిరిగొస్తే దాన్ని దూరం చేసుకున్నాం. వాళ్లకే దర్జాగా ఉన్నారు. ఎటొచ్చి రెండు వైపులా నష్టపోయింది మనమే అని భర్త దగ్గర ఏడ్చింది. కూతురంటే ప్రాణం మధుర తండ్రికి. బెదిరిస్తే వెళ్ళి అత్తవారింట్లో నిలదొక్కుంటుందని ఆశించాడు గాని తనకే దూరమవుతుందనుకోలేదు. ఒక్కర్తి ఉంటూ ఉద్యోగం చేసుకుంటూ పాపని పోషించుకుంటూ ఆయనకి దుఃఖం కలిగింది. ఎప్పుడు తన సరదాల కోసం ఖర్చు చేయని తను కూతురు సుఖపడుతుందని ఒక అపరిచితుడికి ఎంతో డబ్బిచ్చాడు. కాని ఆమెనతడు సుఖపెట్టలేదు. ఇప్పుడు ఆమె కష్టపడుతుంటే తను చూస్తూ ఊరుకున్నాడు. తనది నిజమైన ప్రేమేనా, లేక కూతురికి ఘనంగా పెళ్లి చేయటం అనేది ఒక బాధ్యతగా, ప్రెస్టేజ్ ఇష్యూగా చేశాడా అనిపించి అపరాధ భావన కలిగింది. మధుర్ని ఇంటికి వచ్చేయమన్నాడు. ఆమె రాలేదు. ఆమెకు కావలసిన కనీస అవసరాలన్నీ సమకూర్చి మనవరాలి పేర మళ్లీ కొంత డబ్బు ఫిక్స్ చేశాడు. ఈసారి మధుర మైనర్ గార్డియన్గా. అక్కడితో ఆయనకు కొంత నిశ్చింత కలిగింది. మధురది మొదట పొగరనుకున్నాడు ఆనంద్. తిరిగొచ్చిన ఆమెను ఏలుకోననుకున్నాడు. క్రమంగా ఆవేశం తగ్గింది. ఆమె తనంతటి తను రాదనిపించింది. లోపలెక్కడో తనుగా పిలవడానికి అతనికి అహం. నీకేంట్రా, మళ్లీ సంబంధం వస్తుంది అన్నారు అతని తల్లిదండ్రులు. కాని అప్పటికే వాళ్లు మదన్ని పెట్టిన బాధలు బంధువర్గమంతా తెలిసిపోయి ఎవరూ పిల్లనివ్వడానికి ముందుకు రాలేదు. ఒకటో రెండో సంబంధాలు వచ్చినా అవి మధుర సంబంధం ముందు కాలిగోటికి కూడా తీసికట్టనిపించాయి. వీళ్ల కోరికలు వాళ్ళకి చుక్కల్ని చూపించాయి. రోజులు సంవత్సరాలుగా మారాయి. ఎన్నో మార్పులు. మధుర తల్లి తండ్రి చనిపోయారు. ఆనంద్ దగ్గరికి వెళ్ళిపోతే బావుంటుందన్న ప్రస్తావన ఒకటి రెండు సార్లు వచ్చినా ఆమె తిరస్కరించింది. నా దగ్గరికి వచ్చేయమ్మా, ఒక్కదానివి విడిగా ఎందుకు అన్నాడు ఆమె అన్న. ఆమె వినలేదు. ఇద్దరం చదువులోనూ ఆటల్లోనూ పోటీ పడేవాళ్లం. ఈ రోజున నాకో స్థిరమైన ఉద్యోగం ఉంది, భార్య పిల్లలున్నారు, మనిషన్నవాడికి ఉండాల్సిన సంతృప్తి ఉంది. కాని నువ్విలా ఉండిపోవడం చూస్తుంటే బాధనిపిస్తోందమ్మా అన్నాడు. నేను ఆడపిల్లని కదన్నయ్యా, అందుకే పోటీలో వెనకబడిపోయాను విరక్తిగా అంది మధుర. ఈ రోజుల్లో తప్పేముంది, పూజితను మేం పెంచుకుంటాం, నువ్వు డివోర్స్ తీసుకుని మరో పెళ్లి చేసుకోవచ్చు కదా మధు అంది వదిన. ఒకసారి నరకంలోకి వెళ్ళి అదృష్టవశాత్తు బయటికొచ్చాను, మళ్లీ వెళ్ళమంటావా వదిన అడిగింది మధుర. అందరూ ఒకలా ఎందుకుంటారు, ఆనంద్కి కాంట్రాస్ట్గా మీ అన్నయ్య లేరా? మధుర నవ్వింది. ఆనంద్ తటస్థపడ్డం నా దురదృష్టం, అన్నయ్యతో పెళ్ళవడం నీ అదృష్టం. అదృష్టం మీద ఆధారపడే ఈ ఆట కోసం మరోసారి నేను పావులు విసరలేను అంది. నిజమే, దానికి పరిష్కారం ఎవరి దగ్గర లేదు. ఇంత జరిగాక ఆనంద్ మధుర దగ్గరకొచ్చాడు. కారణాలు ఏవైనా కావచ్చు, అతను మారాననుకుంటున్నాడు. అవసరాలు అతన్ని మార్చాయనిపిస్తోంది మధురకి. పెరుగుతున్న వయసు, పెద్దవాళ్ల బాధ్యత అతనికి భార్య అవసరాన్ని చూపించి ఉంటాయి. రెండో సంబంధం ఎప్పుడూ మొదటి సంబంధం అంత బావుండదు కాబట్టి తనకి ప్రాధాన్యత ఇచ్చి ఉండవచ్చు. ఏది ఏమైనా మారింది అతను కాదు, పరిస్థితులు. అంతకన్నా సున్నితంగా ఆలోచించడం ఆమెకి సాధ్యపడలేదు. ఉదయం మళ్లీ వచ్చాడు ఆనంద్ ఆశ వదలక. పూజిత ఇంటి ముందు మొక్కలకి నీళ్లు పెడుతోంది. ఆనంద్ని చూడగానే పైపు వదిలేసి లోపలికి పరిగెత్తింది. అమ్మా, డాడీ మళ్లీ వచ్చారు, రామని చెప్పేయ్ అంది తల్లి మెడ్ని అల్లుకుపోయి. ఆ మాటల వెనకే వచ్చిన ఆనంద్ విన్నాడు. ముఖం పారిపోయింది. ఒక తప్పు జరిగి
దాన్ని సరిదిద్దుకునేలోగా ఎంత నష్టం జరిగింది. పూజ మనసులో తనకి స్థానం లేదు. అతను నిశ్చేష్టుడయ్యాడు. మధుర పూజితని తన నుండి విడదీస్తూ, నువ్వెళ్ళి మొక్కలకి నీళ్లు పెట్టు, లేకపోతే మనిద్దరం వెళ్ళిపోగానే ఆకలికి అవి ఏడుస్తాయి అంది. పూజిత వెళ్ళింది. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తానంటే నేను కొద్దిగా చెప్పనా అడిగింది మధుర. అతను తలూపాడు. పిల్లలకి తాము పుట్టిన క్షణం నుంచి తల్లిదండ్రులు విడదీయలేని జంటగా కనిపించాలి. భౌతికమైన అవసరాలన్నీ తల్లే తీర్చిన పరిచ్ఛాయలా ఆమెను ఆవరించుకుని ఉండే తండ్రిని వాళ్ళు గుర్తిస్తారు. తండ్రి కూడా వాళ్ళని ఎత్తుకుని షికారు తిప్పడం, ఏడ్చి అల్లరి చేసి అమ్మని ఏడిపిస్తున్నప్పుడు తాము కూడా ఓదార్చడం లాంటి చర్యల ద్వారా పిల్లలకి దగ్గరవుతారు. పూజ విషయంలో మీరు అపరిచితులు. అది నన్ను ఒంటరిగానే చూసింది. దాని ప్రయారిటీస్ లిస్టులో మీరు చివరెక్కడో ఉంటారు. తనకి నాన్న లేరనుకుంటుంది తప్ప ఉండి తీరాల్సిన అవసరం అనుకోదు. దాని మనసు గెలుచుకోండి అంది. ముగ్ధమోహనంగా తన వెన్నంటి వచ్చిన నవవధువు మనసే గెలుచుకోలేకపోయిన ఆనందు తనకది సాధ్యమవుతుందనుకోలేదు. కానీ కూతురి ప్రాథమ్యాల వరసలో పైకి రావాలంటే అది తప్పనిసరనే అర్థమైంది. బంతి అతని కోర్టులో ఉంది. కథ సమాప్తం.